Right now. So next topic, inventories. Right. So inventory, first point. So what is the definition of inventory? So inventory and asalem inventory comprises what? Only goods. So means goods, only purchase, only closing stock of financial goods. Right. It is based on, two types. If it is a manufacturing organization or if it is a trading organization. If it is a manufacturing organization, inventory refers to three types. Basically, three types. So, what three types? Very good. Raw material. Next. Finished goods. Next. Intermediate goods. Then WIP అంటాం. So, work in progress. So, వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీని డెఫినేషన్ రూపంలో అర్థం చేసుకుంటే కన్జంప్షన్ ఫర్ ప్రొడక్షన్ అంటే అర్థం నాన్న, ఇది ఏ ఐటమ్? ప్రొడక్షన్ కోసం కన్జ్యూమ్ చేసే ఐటమ్ నాన్న. వీటిని ఏమంటాం మన బేసిక్ టెర్మినాలజీలో? రా మెటీరియల్ అంటాం. సో రా మెటీరియల్ అనేది ఇన్వెంటరీ అవ్వచ్చా అవ్వకూడదా? స్టాక్ ఉండొచ్చు కదా నా దగ్గర. నెక్స్ట్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే WIP, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ వన్ ఏంటన్నా? కంప్లీటెడ్ అండ్ నాట్ సోల్డ్. ఇదేనది స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. సో స్టాక్ ఆర్ ఇన్వెంటరీ represents three elements. So it will be defined into three elements. One is for consumption for production. Second one is in the process of production. So third one is for sale in the ordinary course of business. That means completed and sold. And completed, ready to sold, you can say. That is a finished good. Completed and sold. Right now. అంటే కంప్లీట్ అయిపోయిన గూడ్స్ని ఏమో ఫినిష్ గూడ్స్ అంటాం. అది కూడా ఒక ఇన్వెంటరీ. దాన్ని అమ్మేయచ్చు, లేదంటే మన దగ్గర స్టాక్ ఉంచుకోవచ్చు. కంప్లీట్ అవ్వడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏమంటాం? రా మెటీరియల్ అంటాం. ఫర్ కన్జంప్షన్ ఇన్ ద ప్రొడక్షన్. సో దాని రా మెటీరియల్ అంటాం. అది కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, మన దగ్గర స్టాక్ ఉండొచ్చు. అది కూడా ఇన్వెంటరీయే. అది కాకుండా ఏంటన్నా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయన్నా. ఏంటవి? సమ్ కన్జ్యూమబుల్స్. సో కన్జ్యూమబుల్స్ అండ్ టూల్స్. సమ్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నా, లైక్ స్టేషనరీ, ప్యాకింగ్ మెటీరియల్, మిషనరీ సంబంధించి టూల్స్ అలాంటివి మనం దీనిలో రాయొచ్చా రాయకూడదు అంటే మళ్ళీ క్వశ్చన్ ఇట్ విల్ కమ్స్ అండర్ టు ఫిక్స్డ్ అసెట్. సో మనం మాట్లాడే దగ్గర ఏంటన్నా ఇన్వెంటరీ స్టాక్ గురించి మాట్లాడతాం. అదే మిషనరీ స్పేస్ చిన్న చిన్న అనుకున్నాను, ఇట్ విల్ బి ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఏ స్టాక్ పార్ట్. రైట్ అన్న. మిషనరీ మేజర్ స్పేస్ అనుకున్నా, ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఇన్వెంటరీ, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ మిషనరీ ఫిక్స్డ్ అసెట్స్. రైట్ అన్న. సో ఇది జనరల్గా ఉండేది అన్న. అదే ట్రేడింగ్లో ఉండే పార్ట్ ఏంటన్నా, సింప్లీ ఇది ఓన్లీ దిస్ వన్. అంటే ట్రేడింగ్ అంటే ఏంటి? బిజినెస్లో కొని అమ్మడం. సో ఏం కొంటాం మనం? డైరెక్ట్గా ఫినిష్డ్ కంప్లీటెడ్ గూడ్స్నే కొని వాటిని ఏం చేస్తాం? సేల్ చేస్తాం. సో ట్రేడింగ్ బిజినెస్లో ఉండే ఇన్వెంటరీ అంటే కంప్లీటెడ్ గుడ్. రైట్ నాన్న. అక్కడ రా మెటీరియల్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ ఇవేమీ ఉండవు నాన్న. ఓకేనా? రైట్. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఇది నాన్న. సో మనకి అర్థం అవ్వాల్సిన విషయం, ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇన్వెంటరీ 3 కేటగిరీస్లో ఉంటుంది. సింప్లీ రా మెటీరియల్, WIP అండ్ ఫినిష్డ్ గూడ్స్. నన్ను ఏమిటవి? రా మెటీరియల్, WIP and finished goods. If the organization is a trading organization, the inventory refers to finished goods. First basic point clear hai kada na? Right. Second, next, why inventory should be valued? So inventory asalu enduku value cheyalana? సేల్ ఎందుకు తెలుసుకోవడానికి? సేల్ తెలుసుకుంటే సరిపోతుంది, కానీ స్టాక్ ఎందుకు వాల్యూ చేయాలి? ఎంత మిగిలింది ఫర్ ది నెక్స్ట్ ఇయర్ అంటామా? అది ఎందుకు చేయాలని అడుగుతున్నాను నేను. తెలుసుకుని ఏం సాధిస్తాం మనం? పర్పస్ ఏంటి? అంటే నెక్స్ట్ నేను ప్రొడ్యూస్ చేయబోయేది నా స్టాక్ మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి నీ స్టాక్ని వాల్యూ చేయాలి నాన్న.
స్టాక్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని కౌంట్ చేస్తే చాలు కదా, దాని వాల్యూ ఎందుకు చేయాలి? రైట్ అన్న. మొదటి రీజన్ అన్న నేను కాన్సెప్ట్స్లో చెప్పాను, ఇట్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ టు డెటర్మైన్ ది ఇన్వెంటరీ వాల్యూ. సో ఇన్వెంటరీని అసలు ఎందుకు వాల్యూ చేయాలంటే ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి మ్యాచ్డ్ కదా. అది మ్యాచ్ అవ్వాలంటే నేను పర్చేజ్ చేశాను, వాల్యూ డెబిట్ చేస్తాను ట్రేడింగ్ అకౌంట్లో, సేల్ చేస్తాను, క్రెడిట్ చేస్తాను, బట్ దిస్ టూ ఆర్ నాట్ మ్యాచబుల్ ఐటమ్స్ కదా. సో రెండు మ్యాచబుల్ ఐటమ్స్ అవి కాదు, ఎందుకంటే పర్చేజ్ క్వాంటిటీ ఈస్ డిఫరెంట్, సేల్స్ క్వాంటిటీ డిఫరెంట్. సో మరి నేను మ్యాచ్ చేయాలంటే నేను ఏం చేయాలి? పర్చేజ్లోంచి ద స్టాక్ షుడ్ బి ఎలిమినేటెడ్. సో ఎలిమినేట్ చేయాలంటే ద స్టాక్ షుడ్ బి వాల్యూడ్. ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఇన్వెంటరీ, దట్ మీన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి మ్యాచ్డ్ కదా. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్. సెకండ్ రీజన్ అన్న ఈ దీనిలో ఉన్నది ఆటోమేటిక్గా మీనింగ్. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ద్వారా వచ్చిన మీనింగ్ ఏంటన్నది? సో డెటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్, కరెక్ట్ ఇన్కమ్. సో కరెక్ట్ ఇన్కమ్ కోసమే కదా మ్యాచింగ్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. సో డెటర్మినేషన్ ఆఫ్ కరెక్ట్ ఇన్కమ్. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే డెటర్మినేషన్ ఆఫ్ కరెక్ట్ ఇన్కమ్. సో ఇది కరెక్ట్గా నా ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే నేను ఇన్వెంటరీ వాల్యూ చేస్తాను. ఆ ఇన్వెంటరీనే తీసుకెళ్ళి నేనేం చేస్తాను? బ్యాలెన్స్ షీట్లో ప్రజెంట్ చేస్తాను. సో మరి బ్యాలెన్స్ షీట్లో నేను ప్రజెంట్ చేసేటప్పుడు ద స్టాక్ వాల్యూ షుడ్ బి ప్రజెంటెడ్ అని, లేకపోతే నా కరెక్ట్ అసెట్స్ కూడా ఏమీ తెలియవు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అసెటైన్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్. వాట్ ఈస్ meant by ఫినాన్షియల్ పొజిషన్? బ్యాలెన్స్ షీట్. ఫినాన్షియల్ ఎఫెక్ట్. ఫినాన్షియల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫినాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్. ఫినాన్షియల్ రిజల్ట్ రెఫర్స్ టు P&L అకౌంట్. ఫినాన్షియల్ ఎఫెక్ట్ రెఫర్స్ టు లెడ్జర్. చెప్పాను అప్పుడు స్టార్టింగ్లో, రైట్? ఫినాన్షియల్ ఎఫెక్ట్ అంటే ఏంటన్నా? లెడ్జర్. సో మూడోది నాన్న స్టాట్యుటరీ కంప్లయన్స్. సో కంపెనీస్ యాక్ట్ షెడ్యూల్ 3 యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 చెప్తానన్న క్లియర్గా ద ఇన్వెంటరీ షుడ్ బి స్టాట్యుటరీ కంప్లయన్స్, రైట్? యాజ్ పర్ ది షెడ్యూల్ నెంబర్ 3 యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 3 అనేది ఏంటి? కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ క్లియర్గా చెప్తుందన్న స్టాక్ షుడ్ బి వాల్యూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. యాజ్ వెల్ యాజ్ ఏస్ 2 చెప్తుందనే ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్, రైట్ అన్న, ఎట్ కాస్ట్ ఆర్ నెట్ రియల్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోయర్. సో రూల్స్ అని చెప్తారు. సో ఇవన్నీ కూడా స్టాట్యుటరీ కంప్లైంట్స్ అంటాం. ఈ రీజన్స్ వల్ల మనం స్టాక్ని ఖచ్చితంగా ఏం చేయాలన్నా? వాల్యూ చేయాల్సి వస్తుంది, రైట్? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. స్టేజ్ బై స్టేజ్ చెప్తున్నాను, ఓకేనా? సో ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పుకున్నాం? అసలు ఇన్వెంటరీ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. సో ఇన్వెంటరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో 3 కేటగిరీస్, ట్రేడింగ్లో అయితే కనుక ఓన్లీ 1, దట్ ఈస్ ఫినిష్డ్ ప్రోడక్ట్. సో ఇన్వెంటరీ ఎందుకు వాల్యూ చేయాలంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డెటర్మినేషన్ ఆఫ్ ప్రాపర్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ పొజిషన్, డెటర్మినేషన్ ఆఫ్ కరెక్ట్ ఫినాన్షియల్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది స్టాట్యుటరీ కంప్లయన్సెస్. ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్. సో హౌ ఇట్ షుడ్ బి వాల్యూడ్? వాల్యుయేషన్. వాట్ ఈస్ ద బేసిస్? సో థర్డ్ పాయింట్ ఈజ్ వాల్యుయేషన్ బేసిస్. సో ఇన్వెంటరీని వాల్యుయేషన్ బేసిస్ ఏంటన్నా? ఇన్వెంటరీని ఎలా వాల్యూ చేయాలి? యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్. మనం ఇక్కడ నేను ఎప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పినా ఒక కాన్సెప్ట్లో ఒక స్టాండర్డ్ వస్తుందని నేను ముందు చెప్పాను. సో మనం ఆల్రెడీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్లో ఒక స్టాండర్డ్ నేర్చుకున్నాం, ఏఎస్ నెంబర్ 5 రిలేటింగ్ టు ప్రియర్ పీరియడ్ ఐటమ్స్, రైట్? రెక్టిఫికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ పీరియడ్ ఐటమ్స్ ఇన్ ద కరెంట్ పీరియడ్ కదా. సో అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేని గురించి? ఇన్వెంటరీ వాల్యుయేషన్ యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీస్, రైట్? సో దానిలో ఏఎస్ 2 వాల్యుయేషన్ రూల్ ఏం చెప్తుందంటే ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ, రైట్ అన్న, విచ్ ఎవర్ ఈజ్ లోవర్, రైట్ అన్న. సార్ ఈ ఏఎస్ 2 ప్రిన్సిపల్ దేన్ని బేస్ చేసుకుని వచ్చిందన్న? కాస్ట్ ఆర్ అన్నారు, విచ్ ఎవర్ ఇస్ లోవర్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు మనం నేర్చుకున్నాం ద కాన్సెప్ట్ ఆఫ్ రియలైజేషన్ ఈజ్ రిలేటెడ్ టు అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. కాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఫిక్స్డ్ అసెట్ వేర్ ది అసెట్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్ట్. మనం ఫిక్స్డ్ అసెట్ చెప్తాం, మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటన్నా? కరెంట్ అసెట్. ఇన్వెంటరీ కన్జర్వేటిజం. ఆర్ ఇంకొక పేరు ఏంటంటే దీన్ని ప్రూడెన్స్. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ లాసెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ బిఫోర్, నాట్ ది ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాస్ట్ ఒక 100 రూపాయలు, దాని మార్కెట్ వాల్యూ 80 రూపీస్ అనుకో. సో నాకు ఫ్యూచర్లో ఏముంటుందని తెలుసు?
లాస్ ఉంటుందని తెలుసు 20 రూపీస్, అందుకని విచ్ ఎవర్ ఈజ్ లోవర్ రికార్డ్ చేయమన్నాడు వాడు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం కదనా. సో కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం ప్రకారం మనం ఏం చేయాలి, వాల్యూ ఎలా చేయాలి, ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. whichever is lower. Okay, done. So first of all, so what is meant by cost and what is meant by NRV? మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా మరి. ఓకే డన్. సో వాట్ ఈజ్ మెన్ బై ఎన్ఆర్వి ఫస్ట్ సింపుల్ వర్డ్స్లో తెలుసుకుందాం. సో వర్డ్లోనే ఉందన్న. సో ఎన్ఆర్వి అంటే ఏం చెప్తున్నాను నేను, నెట్ రియలైజబుల్ వాల్యూ. సో ఈ పేరు విని ఇందాక మీరు నాకు డైరెక్ట్గా కాన్సెప్ట్ పేరు అడిగితే చెప్పేస్తారు కదా. సో నెట్ రియలైజబుల్ వాల్యూ, రైట్. సో ఫస్ట్ జనరల్ మీనింగ్ ఆఫ్ రియలైజబుల్ వాల్యూ ఏంటన్నా, రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటి, సేల్, రైట్. సేల్ వాల్యూ, రైట్. ఇన్వెంటరీని ఎంతకు అమ్మగలం, ఎక్స్పెక్టేషన్ కదా. సో నెట్ అంటే అర్థం ఎక్స్పెన్సెస్, రైట్. దీన్ని ఎలా అంటే ఎస్టిమేటెడ్ సేల్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. So NRV refers to estimated sale price minus estimated selling expenses. Refers to ఏంటన్నా NRV. ఓకేనా, రైట్. సో ఒక దాన్ని ఎంతకు అమ్మచ్చు, అమ్మడానికి ఎంత ఖర్చు అవుతాయో దాన్ని మైనస్ చేస్తే నెట్ నా చేతికి ఎంత మిగులుతుందో, అంటే ఇన్వెంటరీ అమ్మడం వల్ల నాకు ఎంత మిగులుతుందో, ద సేవింగ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ రియలైజబుల్ వాల్యూ. సో రైట్, నెక్స్ట్ వాట్ అబౌట్ కాస్ట్ అంటే, సో కాస్ట్ అంటే ఓన్లీ పర్చేజ్ కాస్టా? వెరీ గుడ్. ఇంకేమైనా ఉంటాయా చెప్పాలి. కాస్ట్ ఫస్ట్ ఓన్లీ పర్చేస్ కాస్ట్. ఒక ఇన్వెంటరీ నేను వాల్యూ చేసినప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో స్టాక్ ఉంటుంది కదా, క్లోజింగ్ స్టాక్ని వాల్యూ చేస్తాం కదా. ఒకవేళ కాస్ట్కి కానీ వాల్యూ చేయాలనుకుంటే ట్రేడింగ్ అకౌంట్లో ఓన్లీ పర్చేస్ చేసిన వాల్యూ ఒకటే తీసుకుంటామా? వెరీ గుడ్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అడ్వర్టైజ్మెంట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్ట్. విచ్ ట్యాక్సెస్? రైట్. ఫ్రైట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సిమిలర్ థింగ్స్. ఫ్రైట్ అంటే కొంచెం పెద్దదన్నా, కార్టేజ్ అంటే స్మాల్ వాల్యూస్, బోత్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్. సో పర్చేస్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, రైట్. నన్ను జాగ్రత్తగా నన్ను ఒక సింపుల్ వర్డ్ వాడు చెప్తాను, యాక్ట్లో చెప్పినటువంటి లాలో చెప్పిన సింపుల్ వర్డ్ ఇది స్టాండర్డ్లో. అదర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్ రిలేషన్ టు. సో మనం దీన్ని ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నాం నన్ను గుర్తు తెచ్చుకో. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో పాయింట్ చెప్పాను నేను దీని గురించి. అసెట్ని రికగ్నైజ్ చేసేప్పుడు ఏమేమి రికగ్నైజ్ చేయాలి? ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూస్ కదా. అలాగే ఇక్కడ కూడా వాట్ ఎవర్ బి ది ఇన్వెంటరీస్ అన్నప్పుడు ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బిఫోర్ రీచ్ టు ది ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్. ప్లేస్ టు ద ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ very good, which are incurred before reaching to the place, our place of business. సో ఆల్రెడీ కన్సైన్మెంట్లో కూడా ఇది ఉంటుందన్న. సో ఏదైనా గూడ్స్ కొన్నప్పుడు అది అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చేంత వరకు నువ్వు ఏ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్స్ అయినా ఖర్చు పెట్టావు. వీటిలో మనం ఇన్సిడెంటల్ ఎక్స్పెన్స్ అని కూడా అంటాం. సో ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, అదర్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ది ప్రజెంట్ లొకేషన్ అంటాడు. అంటే ఆ లొకేషన్కి తీసుకురావడానికి, ఫర్ రీచింగ్ టు అవర్ ప్లేస్, రైట్ అన్న. ఆ లొకేషన్ తీసుకురావడానికి ఏ ఖర్చు అయినా అవనే, అట్లన్నింటిని కూడా ఏమంటాడు వాడు, ఇన్వెంటరీ యొక్క కాస్ట్ అని అంటాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. కాన్సన్ట్రేట్గా పెట్టినారా? ఎనీ డౌట్స్? సో ఇన్వెంటరీ వాల్యూషన్ ఏంటి రూల్? ఫస్ట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2. సో ఎన్ఆర్వి అంటే ఏంటి? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సో కాస్ట్ ఫస్ట్ ఆల్ పర్చేజ్ కాస్ట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు బ్రింగ్ ది ఇన్వెంటరీ టు ది ప్రజెంట్ లొకేషన్ అండ్ కండిషన్, రైట్ అన్న. సో లొకేషన్ అండ్ కండిషన్ ఆల్సో. సో మన లొకేషన్కి అండ్ టు మేక్ ఇట్ ఇన్ టు అవర్ గుడ్ కండిషన్ యాజ్ ఏ గుడ్ కండిషన్. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి నాన్న, ఆ మెటీరియల్స్ స్పాయిల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రాన్ ఇలాంటివి ఉన్నాయనుకున్నాను, ట్రాన్స్పోర్టేషన్లో అక్కడి నుంచి తెప్పిస్తున్నాను అనుకున్నాను. వాటిని తీసుకొచ్చేటప్పుడు నేను జాగ్రత్తలు తీసుకోవాలా లేదా? వాటికి సపరేట్ ప్యాకింగ్ చేయాలి, ఐస్లో ఉంచాలి. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ మోడ్లోనే తేవాలి. మరి ఇవన్నీ నా ఖర్చులే కదా, ఇవన్నింటిని దేనిలో కలిపేయాలి నేను?
ఇన్వెంటరీ కాస్ట్లోనే కలిపేయాలి. అర్థమవుతుందని చెప్తాను. వీటన్నింటిని కూడా ఏం చేయాలి? ఇన్వెంటరీ కాస్ట్. సో ఆల్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇంకర్డ్ టు బ్రింగ్ ద ఇన్వెంటరీ టు ప్రజెంట్ లొకేషన్ అండ్ టు మేక్ ఇట్ యాజ్ ఎన్ ఏ గుడ్ కండిషన్. సో రెండు ఉండేంత వరకు ఏ ఖర్చులు అవుతాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలని మనం కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి. క్లియరే కదా? రైట్, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కాస్ట్. మళ్ళీ కాస్ట్ గురించి కొంచెం డీటెయిల్గా మనం వెళ్ళాలి. సో దీనికి సంబంధించి ఒక పాయింట్ చెప్తాను అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు సరిపోయినా నేను ఇక్కడ కంటిన్యూ చేద్దామా? ఇక్కడ కంటిన్యూ చేయని పర్వాలేదా? రైట్ అండ్ కాస్ట్. సో కాస్ట్ ఈజ్ categorized into two types. Right? One is known as historical. Very good. Next. Historical. Next is non-historical. Simple. Right? Historical and non-historical. So not related. And historical అంటే ఏంటన్నా? ఇంకర్డ్ కాస్ట్, జరిగినటువంటి పర్చేజ్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ చెప్పినవి కూడా ఏంటన్నా అవి హిస్టారికల్ కాస్ట్. రైట్ అన్న? సో ఈ హిస్టారికల్ కాస్ట్ మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ద కాస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్, లేదా దీన్ని కూడా స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్ అంటాడు. సో ఇవి ఐడెంటిఫై చేయగలిగితేనన్నా ద ఇన్వెంటరీ ఈజ్ వాల్యూడ్ ఎట్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. సో ఇన్వెంటరీ ఈజ్ వాల్యూడ్ ఎట్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ రా మెటీరియల్స్, ఒక రా మెటీరియల్ని డిఫరెంట్ డేట్స్లో కొంటున్నాను. ఒకసారి రా మెటీరియల్ తీసుకొచ్చి ఒక స్పెసిఫిక్ ప్లేస్లో నీట్గా స్టోర్ చేశాను. అవి వాడుతూ ఉన్నాను, కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాను, లేదా ఆ ఫినిష్డ్ గూడ్స్ని సేల్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి అవసరమై మధ్యలో ఇంకొక 1 month తర్వాత మళ్ళీ పర్చేజ్ చేశాను. మళ్ళీ తీసుకొచ్చి వాటిలో కలిపేశానా అంటే కలపలేదు. ఏం చేశాను? సపరేట్ లాట్ కింద పెట్టాను. మళ్ళీ నేనేం చేస్తున్నాను? ఆ లాట్లో ఉన్నాయి అమ్ముతాను, తర్వాత ఈ లాట్లో ఉన్నాయి విడిగా అమ్ముతాను. ఇలా నేను ప్రతి లాట్ నేను ఏదైతే పర్చేజ్ చేస్తున్నానో దాని స్టోరేజ్ ఏం చేస్తున్నాను? స్పెసిఫిక్గా విడివిడిగా పెట్టానుకున్నాను. దట్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. నువ్వు స్పెసిఫిక్గా కాస్ట్ని ఏం చేయాలి? ఐడెంటిఫై చేయగలగాలి. నువ్వు ఐడెంటిఫై చేయగలిగాను అనుకున్నానా సో మనం హ్యాపీ నాన్న. ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే సో మనం చాలా హ్యాపీ. అప్పుడు కాస్ట్ని ఈజీగా చెప్పచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర ఏ లాట్ మిగిలిపోతే ఆ లాట్ యొక్క కాస్టే స్టాక్ వాల్యుయేషన్. కానీ ఆ లాట్ని ఐడెంటిఫై చేయగలమా? చేయగలిగితే డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ లేదా స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్. సార్ నేను ఐడెంటిఫై చేయలేను సార్. హిస్టారికల్ కాస్ట్లోనే ఖర్చు పెట్టాం. ఒకసారి 100 రూపాయలు పెట్టుకున్నాం ఒక యూనిట్ని, తీసుకొచ్చి యూనిట్స్ అన్నీ వదిలిపెట్టాం, దాని నుంచి కొన్ని సేల్ చేసేసాం. తర్వాత వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ అదే కూర్చొని సార్ ఇవ్వండి సార్ అని చెప్పి డబ్బులు పే చేస్తుంటాడు. అన్నాడు సార్ 100 రూపాయలు కాదు సార్ 5 రూపీస్ పెరిగింది నా మెటీరియల్ అన్నాడు. ట్రేడింగ్ బిజినెసే, కొంటున్నాం అమ్ముతున్నాం. కానీ ఇప్పుడు నేను కొనే వాల్యూ అంతే సార్ 105 తీసుకొచ్చాను. కానీ ఆ గూడ్స్ వేరు ఈ గూడ్స్ వేరా, అవి పెన్సే ఇవి పెన్సే, 2 పెన్సిల్ ఏం చేశాను? కలిపేశాను. ఇప్పుడు నా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు నేను 2 పెన్సిల్ కలిపేశాను, అది అమ్ముతున్నాను ఇది అమ్ముతున్నాను నాకే తెలియదు. సేల్ అయితే చేస్తున్నాను. అర్థమవుతుందా? కానీ దానిలో కొన్ని పెన్స్ కాస్ట్ అంతే కొన్నాను 100, ఇంకో కొన్ని పెన్స్ ఎలా కొన్నాను 105. డిఫరెంట్ ఆఫ్ కాస్ట్ ఉందా? కానీ కలిసిపోవడం వల్ల నేను సపరేట్ ఐడెంటిఫై చేయగలను లాట్ని చేయలేకపోతున్నాను. అలా ఐడెంటిఫై చేయలేకపోతే అప్పుడు మనం దాని వాల్యుయేషన్ ఎలా చేయాలి? నాట్ ఐడెంటిఫైడ్ స్పెసిఫికల్లీ ఆర్ డైరెక్ట్లీ. అమ్మా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? చాలా క్లియర్గా కదన్నా విత్ ఈజీ ఎగ్జాంపుల్స్. ఓకేనా? నేనేం మాట్లాడుతున్నాను? ఒకవేళ నాట్ ఐడెంటిఫైడ్ స్పెసిఫికల్లీ, సో వాట్ ఈజ్ అవర్ ప్రొసీజర్? సో డిఫరెంట్ డేట్స్ అన్న కాన్సెప్ట్ సింపుల్ మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటి? సో గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఎట్ డిఫరెంట్ డేట్స్ and different rates. You can say simply the meaning enti different rates and goods are mixing. We cannot identify the specific lot with a specific price. In such case the goods are valued in 3 methods. Right? And first one is known as last in first out. అజంప్షన్ బేస్డ్ అన్న. తెలియదు కదా నాకు, ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి కదా నాన్న. ఇంక నాకేం తెలియదు పాపం, నేను చేద్దాం నాకేం తెలియదు, అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది. ఏముంటుంది ఇన్ఫర్మేషను? నాది ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ గురించి
పర్చేస్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్లో ఏముంటుంది, రేట్స్ ఉంటాయి. ఏ రోజున ఏ రేటుకి కొన్నానో తెలుస్తుంది. కానీ అది ఏ గూడని అడిగితే అన్నీ మిక్స్ అయిపోయినాయి. మీనింగ్ అర్థమవుతున్నాను. అలా మిక్స్ అయిపోయినప్పుడు సో ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియకపోతే నేను అనుకుంటాను లాస్ట్లో కొనన్నీ అమ్మేశాను, ఎప్పుడో స్టార్టింగ్లో కొన్న గూడ్స్ నా దగ్గర ఉండిపోయినాయి. స్టార్టింగ్లో కొన్న గూడ్స్ ఈ వాల్యూ ఎంతకు పెట్టుకున్నాను, పర్చేస్ డాక్యుమెంట్ చేస్తాను, రేట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ, పర్చేస్ కాస్ట్. లేదా పర్చేస్ కాస్ట్, ఇన్వాయిస్ కాస్ట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్. కాస్ట్ అంటే మళ్ళీ ఏమొస్తాయి, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ద ప్రజెంట్ లొకేషన్ అండ్ in the condition, to bringing the inventory into present location and condition, right? So okay, done. So LIFO ఇంకో మెథడ్ ఏంటన్నా, FIFO వినుంటాం కదా, ఈ పేరు కూడా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఏదైతే ఫస్ట్ ఇన్ అయిందో పర్చేజ్ చేసామో దాన్ని ఫస్ట్ సేల్ చేస్తాను. మరి నా దగ్గర స్టాక్ ఏం మిగిలిపోద్ది, లేటెస్ట్, రైట్ అన్న. సచ్ ఇలాంటి కేసులో స్టాక్ అంటే ఎలాంటి స్టాక్ మిగిలిపోతుందన్న, లేటెస్ట్ స్టాక్ మిగిలిపోతుందన్న, న్యూ స్టాక్ మిగిలిపోతుందన్న. ఇలాంటి కేసులో ఏమవుతుందన్న, స్టాక్ అంటే ఓల్డ్ స్టాక్ మిగిలిపోతుందన్న నా దగ్గర, అంటే ఫీలింగ్ అజంప్షన్ అది, రైట్ అన్న. సో తర్వాత నాన్న లాస్ట్ ఇంకో మెథడ్ ఏంటన్నా, అరే ఈ మెథడ్స్లో ఏది ఫస్ట్ ఏది లాస్ట్ ఇవన్నీ మనకు వద్దు, అన్నీ మిక్స్ చేసేస్తున్నాం కదా, అలాగా రేటు కూడా మిక్స్ చేద్దాం, రైట్ అన్న. సో రేట్ కూడా మిక్స్ చేస్తే దాని పేరు ఏంటన్నా, వెయిటెడ్ యావరేజ్. సో జనరల్ యావరేజ్ మెథడ్ ఉంది నాన్న, కానీ దాన్ని ఎవరు సజెస్ట్ చేయరు. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ని వాడతారు. అయితే దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఇక్కడ కూడా ఒక చిన్న క్లియర్ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో వీటిలో అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 చెప్తుందన్నా, డోంట్ యూజ్ లిఫో. ఎందుకనంటే అసలు ఓల్డ్ స్టాక్ మిగలడం అనే కాన్సెప్ట్ ఎవడో కూడా ఫాలో అవ్వడు. ఎవడైనా సరే ఫస్ట్ ఏం చేస్తాడు, ముందు వచ్చిన గుడ్స్ ఫస్ట్ అమ్ముకుంటాడు, లేటెస్ట్ గుడ్స్ దాచుకుంటాడు. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పెరిషబుల్ ఐటమ్ అది పాడైపోయే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి లేటెస్ట్ ఉన్నాయే మన స్టాక్ ఉంచుకుంటాడు, కానీ స్టార్టింగ్లో కొన్న స్టాక్ ఎవడు ఉంచుకోడు. సో అది కరెక్ట్ ప్రొసీజర్ కాదని. సో ఏస్ టు సజెస్టింగ్ ఐదర్ యూజ్ ఫీఫో ఆర్ యూజ్ వెయిటెడ్ యావరేజ్. ఏదో ఒకటిని కూడా చెప్పట్లేదు, రెండిట్లో ఏదైనా వాడుకోమంటున్నాను. సరే ఎప్పుడు రెండిట్లో ఏది ఎక్కువ వాడితే బెటర్, ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, యూ కెనాట్ డిసైడ్, రైట్ అన్న. ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకో రేట్లు, ఒకసారి 100 రూపీస్ కొన్నాను అన్న, తర్వాత ఒక్కసారి 120 అయిపోయింది, ఒక్కసారి 150 అయిపోయింది, మళ్ళీ సడన్గా 90 రూపాయలు పడిపోయింది. యూ కెన్ గో విత్ వెయిటెడ్ యావరేజ్ జనరల్. ఎందుకంటే అంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు అన్ని రేట్లు ఏం చేసేయడం మంచిది, మిక్సప్ చేసేసి ఒక వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవడం మంచిది అన్న. లేదంటే స్టాక్ వాల్యుయేషను, కాస్ట్ ఆఫ్ గుడ్స్ వాల్యుయేషన్ రెండు కూడా ఏమవుతాయి, బాగా వ్యారీ అయిపోతాయి. అర్థమవుతుందా, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫీఫో మెథడ్. మీనింగ్ అర్థమవుతుందన్న. సి మెథడ్స్ని మనం ఉపయోగిస్తానని ఎప్పుడు నాన్న, ఈ మెథడ్స్ని ఉపయోగిస్తాను ఎప్పుడు, ఇఫ్ the goods are not identified specifically. మాకు క్లియర్ అయినా, ఎనీ డౌట్స్, రైట్. ఇంకా మిగిలింది అయినా నెక్స్ట్ నాన్ హిస్టారికల్. సో నాన్ హిస్టారికల్ కాస్ట్ అంటే దీనిలో అసలు కాస్ట్ ఇన్ఫర్మేషను స్టాక్ గురించి మన దగ్గర క్లియర్గా లేదు. స్టాక్ సంబంధించినటువంటి కాస్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర క్లియర్గా లేనే లేదు. మరి అలాంటప్పుడు అంటే నా దగ్గర స్టాక్ ఉంది నాన్న, అది ఏ రోజు కొన్నాము, ఏ రేటుతో కొన్నాము, అసలు నిజంగా పాతదా కొత్తదా, డిఫరెంట్ డేట్స్, అన్నిటికీ రేట్స్ ఉన్నాయా లేవా, అన్ని రేట్స్ తెలుసా, అసలు ఏ రోజు ఎంత కొన్నామో మెయింటైన్ చేశానంటే ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఉంది, కానీ అన్నింటినీ కలిపేసి ఓవరాల్గా పర్చేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప నా దగ్గర ఏ రోజు ఎప్పుడు ఎంత కొన్నాను ఏమి నాకు డేటా అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డేట్స్ లేవు అనుకున్నాను, దే విల్ యూజ్ ఎ రివర్స్ వర్కింగ్ మెథడాలజీ, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ వర్కింగ్ అన్న. కాస్ట్ నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చూసి చెప్తే కాస్ట్ మెథడ్. కాస్ట్ తెలియకపోవచ్చు, బట్ ఏ ప్రోడక్ట్కి ఏం తెలుస్తుంది నాన్న నాకు, ఎన్ఆర్వి అన్నాం కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది నాన్న, ఈ పెన్ను నేను ఎంతకు కొనొచ్చు మార్కెట్లో నాకు తెలియదు, కానీ ఈ పెన్ను ఎంతకు అమ్మచ్చు అంటే తెలుసు. ఎలా తెలుస్తుంది, దీని మీద ఎంఆర్పి ఉంటుంది, రైట్. ఒక చిన్న స్టోర్, కిరాణా స్టోర్ తీసుకున్నాం అనుకో, ప్రావిజన్స్ మర్చెంట్ షాప్ తీసుకున్నాను అనుకో, ప్రావిజన్ షాప్. సో దానిలో పేస్ట్లు ఉంటాయి, బ్రష్లు ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంటుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంటే లీఫో వెయిటెడ్ యావరేజ్ అప్లై చేయగలవా, చాలా కష్టం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్, ఒక్క పేస్ట్లోనే హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. వాటి ఎక్కడి నుంచి వాల్యూ చేయగలను కదా నాన్న. ఇలాంటి అన్ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దే విల్ యూజ్ మెథడ్ కాల్డ్ నాన్ హిస్టారికల్. దే విల్ క్యాలిక్యులేట్ ఇన్వెంటరీ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. దాన్ని ఏమంటున్నాను మనం, they will calculate inventory based on selling price, based on selling price. That selling price has been adjusted. ఏం అడ్జస్ట్ చేయాలి, దానిలో నుంచి సెల్లింగ్ ప్రైస్ నుంచి నాకు కాస్ట్ కావాలంటే ఏం అడ్జస్ట్ చేయాలి, ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసే వస్తుంది కాస్ట్. అంటే సింప్లీ దీని మీనింగ్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ మార్జిన్ ఏం చేయాలి,
ఎలిమినేట్ చేస్తే యూ విల్ గెట్ ఏ కాస్ట్, రివర్స్ వర్కింగ్ మెథడాలజీ. సార్ మరి ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్, మనకి ఎలా తెలుస్తుంది? దాని మీద ఒక సమ్ ఉంది, అక్కడ డేటా ఇస్తాడు, చూద్దాం మనం అది ఎలా చేయాలో. ఓకేనా? సో మొత్తానికి దీని మీనింగ్ ఏంటి? ద సెల్లింగ్ ప్రైస్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ కాస్ట్, బట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కాస్ట్. If you want to calculate cost, if it is based on selling price, you have to reduce the profit from the selling price, then you will get the cost. Arthavathana? So note it down. These are all the different methods of valuation of cost, not valuation of inventory. Right? So చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కూడా వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అంటారు. ఇన్వెంటరీ వాల్యుయేషన్ కాదు అది. ఇన్వెంటరీ వాల్యుయేషన్లో కాస్ట్ డిటర్మినేషన్ టెక్నిక్స్ ఇవి. ఓకేనా? ఇన్వెంటరీ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్ విచ్ ఇస్ లోవర్. ఇప్పుడు కాస్ట్ అంటే క్వశ్చన్ మార్క్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకా బ్రింగింగ్ ఇన్వెంటరీ టు ప్రజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ చెప్పేస్తాం, బాగానే ఉంది. బట్ ఆ కాస్ట్లో దాన్ని ఐడెంటిఫై చేయగలమా, ఐడెంటిఫై చేయలేమా? ఐడెంటిఫై చేయగలిగితే స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫై చేయలేకపోతే 3 methods: LIFO, FIFO, weighted average. But generally we will not use LIFO, we will use either FIFO or weighted average. రైట్ నా? సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా వెళ్ళాల్సిన, ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో కూడా వీటి గురించి కొంతవరకు ఐడియా ఉంటుంది. బేసిక్ నేమ్స్ అంటే లైక్ జనరల్ మీనింగ్. సో లీఫో అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నాన్న ఇది ఉండదంటే ఏస్ట్ సజెస్ట్ చేయలేదని కొట్టేశాను ఇప్పుడు మన సిలబస్లో. ఓకేనా? సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్లో ఏది పర్చేస్ చేశానో అదే అమ్మేసాను అజంప్షన్ తీసుకుంటాడు. అలాంటప్పుడు స్టాక్ ఏది మిగిలిపోద్ది? ఫస్ట్లో ఏది కొన్నానో అది మిగిలిపోద్ది. అదే ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ అంటే ఇన్పుట్, పర్చేజ్. ఫస్ట్ ఏదైతే పర్చేజ్ చేస్తానో అవుట్ అదే ఫస్ట్ సేల్ చేస్తాను అంటే నా దగ్గర స్టాక్ ఏం మిగిలిపోద్ది? లేటెస్ట్గా కొన్న స్టాక్ మిగిలిపోద్ది. రైట్ నా? వెయిటెడ్ యావరేజ్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ప్రైసెస్. రైట్ నా? సో వీల్ క్యాలిక్యులేట్ అది ఎలా అనేది మళ్ళీ చూద్దాం. సో నోట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. రైట్ అన్న. రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.